పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారని, ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అంటూ కితాబ్ ఇచ్చారు. ఈ ఒరిజినల్ సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని రేవంత్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ పార్టీ వాడిపోతోంది. ఓటమిని భరించలేని కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీ నుంచి వైదొలిగితే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ సీటు ఇస్తే చాలు అనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల బరిలో దిగడానికి సైతం మొరాయిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ నలిగిపోతోంది. జాతీయ పార్టీ అని టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని అటు జాతీయ పార్టీకి ఇటు ప్రాంతీయ పార్టీకి కాకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే మోడీ ప్రధాని హోదాలో ఆదిలాబాద్, హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. త్వరలో అమిత్ షా కూడా ఈ నెలన తెలంగాణలో పర్యటించబోతున్నారు. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొని పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల భవనాల కూల్చివేత అంశంపై రేవంత్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డిని కలిశానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి గత నెలలో ప్రకటించారు. అయితే తనకు పోటీ చేసే ఆలోచన లేదని భద్రారెడ్డి పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. అనంతరం మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం ద్వారా తాను, తన కుమారుడు భద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే రూమర్స్ కు చెక్ పెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా విశాఖకు వెళ్లనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెలన విశాఖ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ఏపీ కాంగ్రెస్ తరపున రేవంత్ ప్రచారం చేయనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉండటంతో ప్రైవేటీకరణ విషయంలో చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రైల్వే మహిళా సంక్షేమ సంస్థ నిజంగా సరికొత్త సాహసమే చేసింది. విశాఖపట్నం నుండి భవానీపట్నం ప్యాసింజర్ ను పూర్తిగా మహిళా సిబ్బందితో నడిపింది. లోకో పైలట్, కో పైలట్, గార్డ్, టికెట్ కలెక్టర్లు, అటెండెంట్లు, ఇతర సహాయ సిబ్బందినే కాకుండా చివరికి రక్షణ విధులు నిర్వర్తించే భద్రతా దళాలు కూడా మహిళా సిబ్బందే ఉండడంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు. కాపుల కోసం కాపు కాసే నేతగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు హరిరామ జోగయ్య. ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేశారు. ముద్రగడ పద్మనాభం కాపు సంక్షేమ పోరాటం నుంచి విరమించుకున్న దశలో తాను కాపు సంక్షేమ సేనను ఏర్పాటు చేశానని, దీని ద్వారా కాపు రిజర్వేషన్లు కోసం పోరాడంతో పాటు న్యాయ పోరాటం చేస్తున్నానని వివరించారు. కాపులను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకురావటానికి ప్రయత్నించానే తప్ప తన స్వలాభం కోసం ఎన్నడూ చూసుకోలేదు లేదన్నారు. కానీ తనను పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు సహా అందరూ అపార్థం చేసుకున్నారని, ప్రజారాజ్యం కోసం తాను ఎంపీ పదవిని సైతం వదులుకున్నానని, కానీ చిరంజీవి ప్రజారాజ్యం తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా తనతో సహా కాపులు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఇప్పుడు రావద్దన్నదే తన ఆవేదన అన్నారు హరిరామ జోగయ్య. అందుకే తాత్కాలికంగా రాజకీయంగా తప్పుకుంటున్నానని చెప్పారు. కడపలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే చెప్పిన సునీత మార్చిన జరిగే ఆత్మీయ సమావేశంలో రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తన అక్క వైఎస్ షర్మిలతో భేటీ అయి చర్చలు జరిపారు. అంతేకాకుండా టీడీపీతో కూడా సత్సంబంధాలను సునీత రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ గా బరిలో నిలవాలనే ఆలోచనతో సునీత రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.
అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ ఉదయం కజిరంగా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ను సందర్శించారు. అక్కడే ఏనుగుపై ఎక్కి సవారీ కూడా చేశారు. ఆపై ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించారు. అనంతరం ప్రధాని ఓపెన్ టాప్ జీప్ పై పార్కులో తిరుగుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. బైనాక్యులర్ తో పార్క్ అందాలను వీక్షించారు. అలా పార్క్ లో 2 గంటలు గడిపారు. ఆపై పార్క్ లోని సిబ్బందితో కాసేపు మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం ఫైర్ సిబ్బందికి అందించగా వారు హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో పలు కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు సమాచారం. మధ్యప్రదేశ్ మంత్రిత్వ శాఖ భవనంలోకి సైతం మంటలు భారీగా వ్యాపించాయి. ముఖ్యమంత్రి సహా మంత్రుల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భారతీయ విద్యావేత్త, రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా వివిధ రంగాలకు సుధాజీ చేసిన సేవలు అపారమైనవి, స్ఫూర్తిదాయకమైనవి అని ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రధాని నిర్ణయం పట్ల సుధామూర్తి స్పందిస్తూ ఇది నాకు పెద్ద మహిళా దినోత్సవం అంటూ మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధర్మశాల టెస్టులో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు విఫలమైన చోట మన బ్యాటర్లు శతక గర్జన పూరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీలతో చెలరేగిన వేళ టీం ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ రెండో సీడ్ చెన్ యు ఫీ చేతిలో ఓడింది. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఇచ్చిన బాయ్కాట్ పిలుపుతో మాల్దీవులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు. ఈ పరిస్థితి నెలకొన్నందుకు మాల్దీవుల ప్రజలను క్షమించండి. సెలవుల్లో మాల్దీవులకు రండి అని మేము భారతీయ ప్రజలను కోరుతున్నాము. మా ఆతిథ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇరు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలి అని ఆయన తెలిపారు. విశాఖలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ ఎస్ఐ డ్రెస్ వేసుకుని జనాలకు మస్కా కొడుతూ ప్రేమజంట మోసాలకు పాల్పడింది. ఈ కిలాడీ జంట ఎస్ఐ గెటప్ లో హల్చల్ చేయడంతో వారంతా ఈ కపుల్ నిజమైన పోలీసులని నమ్మేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను బురిడి కొట్టించి దాదాపు కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేసింది. ఆపై వీళ్ల అసలు రంగు బయటపడడంతో బాధితులు ఈ కిలాడీ జంటపై కేసు పెట్టగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు.